ఇదే అంశం సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, వైద్యులు చెప్తున్నారు ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం చాకును బయటికి తీసామని కూడా చెప్తున్నారు. హెల్త్ రికవరీ అవుతుందని కూడా చెప్తున్నారు. బట్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ఏం చెప్తున్నారు పోలీసులు? అసలు లోపల వాళ్లే ఈ అటాక్ చేశారని మొదట అన్నారు. తర్వాత మేము పక్క వాళ్ళ ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నాము, ఇప్పుడు నిందితుల్ని కూడా గుర్తించామని చెప్తున్నారు. పోలీసులు ఏమంటున్నారు ఓవరాల్గా? ఇన్వెస్టిగేషన్లో ప్రతి గంటకి ఒక కొత్త అప్డేట్ అనేది బయటకు వస్తూ ఉంది. మొదట అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది లోపలికి తాను ఎవరు వెళ్ళడాన్ని చూడలేదు అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడున్న సెక్యూరిటీ ఫుటేజ్ని పరిశీలించినప్పుడు కూడా ఆ సమయంలో ఎవరు అక్కడి నుంచి లోపలికి వెళ్ళినట్టుగా కనిపించలేదు. దీంతో ఇంట్లో ఉన్నవారి పని అని మొదట అనుమానించారు. కానీ తర్వాత మరికొంత సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే, ఒక ఆగంతకుడు ఈ ఫైర్ ఎగ్జిట్ మార్గం అక్కడున్న ఒక డక్ట్ నుంచి లోపలికి ప్రవేశించాడని, ఆ తర్వాత చోరీ అటెంప్ట్కి చేయగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం సైఫ్ అలీ ఖాన్ చేసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో మెడికవర్ ఫెర్టిలిటీ మీకు అందిస్తోంది ఉచిత కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కానింగ్, అలాగే సీమెన్ అనాలిసిస్ పైన 50% డిస్కౌంట్, సాధారణ రక్త పరీక్షల పైన 10% డిస్కౌంట్ తో పాటు IUI ఉచితం. ఆ అడ్డుకునే ప్రయత్నంలో తాను దొంగ దొరికిపోతానన్న భయంతో ఇష్టారీతిన విచక్షణ రహితంగా కత్తితో, తన చేతిలో ఉన్న కత్తితో సైఫ్ అలీ ఖాన్ మీద దాడికి పాల్పడ్డాడు. ఆ దాడికి పాల్పడ్డ కత్తిలో కొంత భాగం సైఫ్ అలీ ఖాన్ వెన్నెముకలో ఇరుక్కుపోయింది 2.5 ఇంచుల పాటు. దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఇదంతా కూడా అర్ధరాత్రి 2:30-3 గంటల మధ్య సమయంలో ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. హుటాహుటిన సైఫ్ అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆయనకు వరుసగా కొన్ని సర్జరీలని వైద్యుల బృందం నిర్వహించింది. ముఖ్యంగా ఈ వెన్నెముకకు తగిలిన కత్తి గాయం అన్నది అత్యంత సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే వెన్నెముక చాలా కీలకం మనిషి శరీరంలో. అందుకే న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ ఆధ్వర్యంలో ఒక సర్జరీని నిర్వహించారు. ఆ కత్తి ఇరుక్కుపోయిన కత్తిని బయటకు తీయడంతో పాటుగా ఆ కత్తి గాయం కారణంగా ఈ న్యూరో ఫ్లూయిడ్స్ కొంత లీక్ అవుతున్నట్టుగా కూడా గుర్తించారు. ఆ లీకేజ్ని అరికట్టి ప్రధానమైన సర్జరీని అక్కడ ముగించారు. అంతకంటే ముందు ఈ మెడ భాగంలోనూ ఒక కత్తి గాయం ఉంది. అలాగే చేతికి కూడా కొంత లోతైన గాయాలు తగిలాయి. మొత్తంగా శరీరం మీద 6 చోట్ల ఈ కత్తిపోట్లకు సంబంధించిన గాయాలు ఉన్నాయి. వాటన్నిటికీ సర్జరీలు నిర్వహించి ప్లాస్టిక్ సర్జరీ చేసి మళ్ళీ ఆయన ఆరోగ్యాన్ని స్టేబుల్గా చేయగలిగారు. ప్రస్తుతం వైద్యుల బృందం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, వాళ్ళు వెల్లడించిన సమాచారం ప్రకారం సైఫ్ అలీ ఖాన్ పూర్తిగా అవుట్ ఆఫ్ డేంజర్, ప్రాణాపాయం లేదు, ఆరోగ్యం స్టేబుల్గా ఉంది, ఐసీయూలో ఉండి ప్రస్తుతం రికవర్ అవుతున్నారు, వేగంగా రికవర్ అవుతున్నారు అన్న మాటను కూడా వైద్యుల బృందం వెల్లడించింది. ఇక పోలీసుల వైపు నుంచి చూసుకుంటే ఈ ఆగంతుకున్నైతే ఐడెంటిఫై చేయగలిగారు, కానీ అతన్ని ఇంకా పట్టుకున్నారా లేదా అన్న సమాచారం లేదు. కొన్ని బృందాలుగా ఏర్పడి ఆ ఆగంతుకుని సీసీటీవీ ఫుటేజ్ని ఆధారంగా చేసుకుని, అలాగే వేలిముద్రలను కూడా సేకరించారు కాబట్టి ఫింగర్ ప్రింట్స్ని ఆధారంగా చేసుకుని అతన్ని పట్టుకునే ప్రయత్నాల్లో 7 బృందాలు పనిచేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.